జోగార్ దగ్గరికి, లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ దైవజనుడు జోగార్ దగ్గరికి ఒకసారి ఒక బ్రదర్ వచ్చాడంట. అయ్యా, మీకు ఫలానా ఆయన గురించి తెలుసా? ఈ మధ్యకాలంలో జరిగిన విషయం తెలుసా? మామూలు విషయం కాదండి అన్నాడంట. ఇట్లాంటి విషయాలంటే భలే ఇంట్రెస్ట్ ఉంటుందిగా మనకి. ఆయన వింటాడేమని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇతరుల పాపాల గురించి వినేంత పరిశుద్ధుడిని నేను కాదయ్యా, అంత టైం నాకు లేదు. నేనేమై ఉన్నానో ఆయన కృప వల్లే అయి ఉన్నాను. వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి నాకెందుకు? నేను నా లోపాలేందో నేను చూసుకోవాలి, కానీ నన్ను నేనేందో నేను చూసుకొని నేను నడుచుకోవాలి, కానీ ఇతరులతో పోల్చుకొని వాళ్ళ పాపాలను ఎంచుకొని వాళ్ళకంటే నేను మంచోడని అనుకొని నేనెందుకు భ్రష్టు పట్టాలి? ఆ ఇంట్రెస్ట్ నీకుంటే నువ్వు తిప్పలు పడు, నాకు చెప్పవాకన్నాడట. అందుకే వాళ్ళు అనేక మంది జీవితాల్ని ప్రభావితం చేయగలిగారు. అంటే తామేంటో తాము ఎరుగున్నారు. అందుకే ఇతరుల మీద అతిశయపడలేదు, ఇతరులతో పోల్చుకొని తమను తాము గొప్ప చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. దీన మనస్కులై దేవుని ముందు నడుచుకున్నారు.